వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, రాజ్యాలు సామ్రాజ్యాలు టాపిక్లో లాస్ట్ వీడియోలో 30 బిట్స్ చూసాం కదా. ఇక ఈ వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూద్దామా? ఇక 31 బిట్లోకి వెళ్దాం. ఏ గుప్తరాజు కొలువులో 9 మంది గొప్ప పండితులైన నవరత్నాలు కలరు? 2వ చంద్రగుప్తుడు. నవరత్నాలలో ప్రసిద్ధ కవి ఎవరు? కాళిదాసు. నవరత్నాలు ఎవరెవరు ఉన్నారో చూద్దామా? కాళిదాసు, ఈయన సంస్కృత కవి రచయిత. అమరసింహుడు, ఈయన నిఘంటకర్త. శంకు, ఈయన భవన నిర్మాణ ఇంజనీరు. ధన్వంతరి, ఈయన ఫిజిషియన్ ఆయుర్వేద వైద్యుడు. క్షేపకుడు, ఈయన జ్యోతిష్ శాస్త్రవేత్త. ఘటకర్షకుడు సంస్కృత కవి రచయిత కవి ఈయన. బేతాళభట్టు మంత్రశాస్త్ర కోవిదుడు. వరూచి ఈయనెవరు? గణిత శాస్త్రవేత్త మరియు భాషా కోవిదుడు. వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రవేత్త. 34 బిట్. భారతదేశంలోని మొట్టమొదటి ఉపగ్రహం ఏది? ఆర్యభట్ట. భారతదేశంలోని మొట్టమొదటి ఉపగ్రహం ఏది? ఆర్యభట్ట. నెక్స్ట్ బిట్. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారత శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు? సుశ్రుతుడు. ఎవరు? సుశ్రుతుడు. ఈయన ఏం చేశాడు? గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. ఫస్ట్ టైం మొట్టమొదటి శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుడు. భారతదేశ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా చెప్తారు? గుప్తుల కాలాన్ని. ఎవరు సున్నా అనే భావనను అభివృద్ధి చేశారు? భారతీయ శాస్త్రవేత్తలు సున్నాను కనుక్కున్నారు. 1 నుంచి 9 సంఖ్యలకు గుర్తులను ఎవరి కాలంలో కనుక్కున్నారు? గుప్తుల కాలంలో. నెక్స్ట్ బిట్. గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మరియు గణిత శాస్త్రవేత్త ఎవరు? బ్రహ్మగుప్తుడు. భారతదేశంలోని మొట్టమొదటి ఉపగ్రహం అయిన ఆర్యభట్టను ఏ సంవత్సరంలో అంతరిక్షంలోకి ప్రయోగించారు? 1975లో. ఎవరి దండయాత్రల వల్ల గుప్త సామ్రాజ్యం అంతరించింది? హుణుల దండయాత్రల వల్ల. వ్యాధికి గల మూల కారణాన్ని నిర్మూలించాలని వైద్యులు భావించారు. ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధి కంటే ఆ వ్యాధి ఎలా వచ్చింది అనే మూలాన్ని కనుక్కొని దాన్ని నిర్మూలించడానికి వైద్యులు భావించేవారు. గుప్తుల కాలంలో అల్గారిథమ్స్ను నేడు ప్రోగ్రామ్స్లో ఉపయోగిస్తున్నారు. ఏ ప్రోగ్రామ్స్లో? కంప్యూటర్లో. అపజయం ఎరుగని గుప్తరాజు ఎవరు? బ్రహ్మగుప్తుడు. 16 మహాజనపదాల్లో ఏది శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించింది? మగధ రాజ్యం. అశోకుడు అహింసను ప్రబోధించే ఏ మతం పట్ల ఆకర్షితుడయ్యాడు? బౌద్ధ మతం. భూమికి సూర్యునికి మధ్య ఏమి అడ్డు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని భావించారు? చంద్రుడు. గుప్తుల కాలంలోని వాస్తు శిల్పకళా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన రాతి గుహలు ఏవి? అజంతా, ఎల్లోరా. శాతవాహనుల రాజధాని నగరం ఏది? ధాన్యకటకం. గౌతమీపుత్ర శాతకర్ణి బిడుతు ఏది? త్రిసముద్రీశ్వర. శాతవాహన కాలంలో ఏ నాణేలు ప్రసిద్ధి చెందినవి? ఓడ నాణేలు. శాతవాహన కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు ఏవి? నాగార్జునకొండ మరియు అమరావతి శాతవాహన కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు. శాతవాహనులు ఏ దేశంతో మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి? రోమ్ దేశంతో. ఇక నెక్స్ట్ వీడియోలో మిగతా బిట్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లాస్ట్ వీడియో లింకును కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే.